హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను క్యారెట్ పెసరపప్పు కాంబినేషన్లో ఒక మంచి కర్రీ చూపించబోతున్నానండి. ఇది ఇలా ఫ్రై లాగా ఉండదు, అలాగే కంప్లీట్గా కర్రీ లాగా కూడా ఉండదు. చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో మనం పెసరపప్పుని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలండి. బాడీకి కూడా చాలా చలవ చేస్తుంది. అలాగే క్యారెట్ కూడా హెల్దీనే కాబట్టి ఈ కాంబినేషన్లో ఒక్కసారి కర్రీ ట్రై చేసి పిల్లలకు కూడా పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీలో ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి. తర్వాత ఇందులోనే పోపు గింజలు ఒక్కొక్క చెంచా చొప్పున పోపు గింజలు కూడా వేసుకుని పోపును బాగా వేయించుకోండి. పోపు వేగిన తర్వాత ఒక 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని ఈ రెండింటిని కొద్దిగా బాగా వేయించుకోవాలండి. ఇక్కడ నేను 1/2 కిలో దాకా క్యారెట్లు తీసుకున్నానండి. 1/2 కిలో క్యారెట్లకి 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు సరిపోతాయి. చూసారు కదా, ఇవి మనకి కొద్దిగా ఇలా బ్రౌన్ కలర్లోకి వేగాలి. ఉల్లిపాయలు ఇలా మనకి వేగిపోయిన తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న టీ గ్లాస్ దాకా పెసరపప్పుని తీసుకున్నానండి. ఎక్కువ తీసుకున్నా కూడా బాగుంటుంది టేస్ట్. చిన్న టీ గ్లాస్తో తీసుకున్న పెసరపప్పుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుని వేసుకోండి. ఇలా వాటర్ తీసేసి పెసరపప్పు కూడా వేసుకుని ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు 1 నిమిషం పాటు దీన్ని పెసరపప్పుని బాగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇందులో మనకి వాటర్ అనేది ఎక్కడా లేకుండా పెసరపప్పు బాగా వేగిపోయింది. తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో క్యారెట్లు తీసుకున్నానండి. క్యారెట్లని ఇలా కొద్దిగా చిన్న సైజులోనే ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. మనకిది ఈ క్యారెట్లు అనేది బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఇలా ఒకసారి క్యారెట్ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఈ పెసరపప్పు క్యారెట్ని 2 ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలండి. మూత పెట్టేస్తే మనకి క్యారెట్ ముక్కలు చాలా తొందరగా మగ్గిపోతాయి. చూసారు కదా, ఇక్కడ మనకి ముక్కలు అనేది చక్కగా మగ్గిపోయాయి. కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే రుచికి తగినట్టుగా ఉప్పును వేసుకోండి. కొద్దిగా కారం కూడా వేసుకోండి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ దాకా కారం తీసుకున్నాను. నేను తీసుకున్న కారం మసాలా కారం తీసుకున్నానండి. ఈ మసాలా కారంలోనే మనకి వెల్లుల్లి ఫ్లేవర్ కూడా ఉంటుంది కాబట్టి నేను ఇంకా సపరేట్గా యాడ్ చేసుకోలేదు. మీరు మామూలు కారం తీసుకున్నట్లయితే ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలను కూడా దంచుకుని వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మొత్తం ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత చూడండి, క్యారెట్ ముక్కలు చక్కగా మగ్గిపోయాయి. ఇక్కడ నేను ఒకటి కట్ చేసి కూడా చూపిస్తాను. మూత పెట్టి మగ్గిస్తే మనకి క్యారెట్ ముక్కలు అనేది చాలా తొందరగా మగ్గిపోయినాయి. చూసారు కదా, ఇప్పుడు ఉప్పు కారం అవి వేసాం కాబట్టి ఇంకొక నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత చివర్లో ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగుని కూడా వేసుకుంటే మనకి కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఈ క్యారెట్ కర్రీకి చాలా బాగుంటుందండి. అంతేనండి. ఇప్పుడు మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే క్యారెట్ పెసరపప్పుతో చేసిన కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో. అన్నంలోకి కూడా తినడానికి బాగుంటుంది, అలాగే పిల్లలకు కూడా పెట్టచ్చు, చపాతీలో కూడా తినచ్చండి ఈ కర్రీ. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.